ఈరోజు మనం స్పిరిట్ లెవెల్ మీటర్ని ఇంటి వద్దనే ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా రూలర్ని తీసుకొని దానికి 2 సైడ్స్ డబల్ టేప్ని అంటిద్దాం. తర్వాత దానికి పైపుని అటాచ్ చేద్దాం. పైపుని అటాచ్ చేసిన తర్వాత అందులో సిరింజ్ హెల్ప్తో వాటర్ని ఫిలప్ చేద్దాం. ఇక్కడ మనకి లెవెల్ మంచిగా కనిపించడం కోసం కలర్డ్ వాటర్ తీసుకోవడం జరిగింది. మనం కలర్డ్ వాటర్ని యూ షేప్ పైపులో 2 సైడ్స్ స్కేల్ యొక్క పై భాగం వరకు సమానంగా ఉండే విధంగా తీసుకోవాలి. అప్పుడే మనకు లెవెల్ కరెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ ఇవి రెండు సమానంగా ఉన్నట్లయితే మనం డ్రా చేసే లైన్ అనేది హార్జెంటల్గా ఉన్నట్టు. ఇప్పుడు పైపులో 2 సైడ్స్ వాటర్ లెవెల్ స్కేల్ వరకు కరెక్ట్గా ఉంది. ఒక లైన్ డ్రా చేసి చూద్దాం. లైన్ డ్రా చేశాను, అది కరెక్ట్గా హార్జెంటల్గా వచ్చింది. చూడండి. ఇప్పుడు పైపులో వాటర్ లెవెల్ని ఒకవైపు స్కేల్ యొక్క పై ఎడ్జ్ కంటే ఎక్కువగా, ఇంకొక వైపు స్కేల్ యొక్క పై ఎడ్జ్ కంటే తక్కువగా ఉండే విధంగా పెట్టి ఒక లైన్ డ్రా చేద్దాం. అది ఇన్క్లైన్డ్గా వచ్చింది. చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే 2 లెవెల్స్ని స్కేల్ యొక్క పై ఎడ్జ్ వరకు కరెక్ట్గా ఉంచి లైన్ డ్రా చేద్దాం. అది మనకి హార్జెంటల్గా వస్తుంది. చూడండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ని ఒకవైపు స్కేల్ యొక్క ఎడ్జ్ కంటే ఎక్కువగా, ఇంకోవైపు స్కేల్ యొక్క ఎడ్జ్ కంటే తక్కువగా ఉంచి డ్రా చేసి చూస్తే అది మళ్ళీ ఇన్క్లైన్డ్గా వచ్చింది. సో ఈ విధంగా దీనిని ఉపయోగించి మనము హార్జెంటల్ లైన్స్ని వాల్స్ పైన డ్రా చేయొచ్చు. ఈ విధంగా వాల్స్ పై హార్జెంటల్ లైన్స్ని డ్రా చేసి మనము గ్లాస్ సెల్ఫ్ని కానీ లేదా టీవీని కానీ వాల్స్కి ఎటువంటి ఇన్క్లైన్డ్గా అంటే క్రాస్గా లేకుండా హార్జెంటల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న సైన్స్ ఏమిటి అంటే ఎయిర్ ప్రెషర్. యూ షేప్లో ఉన్న వాటర్ పైన ఎయిర్ ప్రెషర్ 2 వైపులా సమానంగా ఉంటుంది. అందుకే అవి భూమి నుండి ఒకే హైట్లో ఉంటాయి.